పాత వీడియోలన్నీ కూడా పాతవి సమ్ యాక్టర్ నటించాడు తొగ్లక్ కింద, ఆ వీడియోస్ అన్నీ కూడా విపరీతంగా సర్క్యులేట్ చేశారు టీడీపీ వాళ్ళు మీరు అన్న సందర్భాన్ని బట్టి. సో ఇలా తొగ్లక్ బ్రో అన్న దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు టార్గెట్ అయ్యారు? యా అవునండి. దానికి ముందు పోస్టులు పెడుతున్నాను, కొన్ని వీడియోస్ చేస్తున్నాను బ్రో, తుగ్లక్ బ్రో అనకు ముందు అప్పుడు లైట్గా ఉన్నింది. దీని తర్వాత కొంచెం డోస్ పెంచి కుక్డప్ స్టోరీస్, నా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసు, నా పేరు, నా ఊరు, ఇట్లా కొంచెం మా మదర్ ఫాదర్ తెలుసు. తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం, ఒక్కొక్క ఆర్టికల్లో ఒక్కొక్క కథనం, దానికి సంబంధం ఉండదు. ప్రపంచంలో ఏ అమ్మాయికి రాకూడని పేర్లని నా మీద పెట్టారండి, ఏ తల్లిదండ్రులు వినకూడని పేర్లని నా మీద పెట్టారు. ఏ స్టోరీస్ అయితే ఒక అమ్మాయి వినకూడదు అనుకుంటుందో, ఒక క్యారెక్టర్ మంచిగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది, ఆ అమ్మాయి నా క్యారెక్టర్ని ఎంత దిగజార్చాలో, ఇంతకంటే కింది స్థాయికి వెళ్ళరు అనేంత స్థాయికి అవమానించారు వాళ్ళ మాటలతో, వాళ్ళ కథనాలతో. ట్రోల్స్ విపరీతంగా చేశారండి, చాలా దారుణంగా చేశారు. నేను కాబట్టి, ఓన్లీ స్వాతిరెడ్డి కాబట్టి తట్టుకొని ఈరోజు నిలబడి ఎన్ని అవమానాలు, ఎన్ని ఎమోషనల్ సీన్స్ మా ఫాదర్ విషయం కానివ్వండి, మా మదర్ విషయం కానివ్వండి, తట్టుకొని నిలబడగలిగాను. ఇంకొక ఆడపిల్ల అయి ఉంటే గనక నాకొద్దురా దండం, ఈ పాలిటిక్స్ వద్దు, ఏమీ వద్దు అనేది. బట్ నేను ఇంత ధైర్యంగా, ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి ముఖ్యంగా 3 కారణాలు చెప్తానండి. ఒకటి బాబు గారు, సెకండ్ లోకేష్ అన్న, థర్డ్ వచ్చి ఏ స్వార్థం లేకుండా నీతిగా, నిజాయితీగా, ధర్మం కోసం ఒక పాజిటివ్ ఇంటెన్షన్, నా రాష్ట్రానికి మంచి జరగాలి అని ఒక దృఢమైన సంకల్పం నన్ను ఆపింది, అంత స్ట్రాంగ్గా నిలబడేలా చేసింది. ఒకవేళ నా ఇంటెన్షన్ బ్యాడ్ అయినా, నాకు ఒక పదవి కావాలనో, డబ్బులు కావాలనో, ఒక స్టేటస్ కావాలనో అనుకునుంటే మేబీ నాకు అవసరమా, ఇంకో రకంగా సంపాదించుకోవచ్చు ఇవేవైనా అని వదిలేసేదాన్నేమో. బట్ నా ఇంటెన్షన్ గొప్పది వీళ్ళ ట్రోల్స్ కంటే, అది నన్ను ఇంత స్టేబుల్గా, ఇంత స్ట్రాంగ్గా నిలబెట్టగలిగింది ఈ రోజుకి. మీరు బాగా చదువుకున్నారు, ఆల్రెడీ లండన్ వరకు వెళ్ళారంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా కూడా మీకు